హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అడవిలో మేము పీపుల్ చికెన్ రెడీ చేసుకోవడం వచ్చినాం. మేము మా ఫ్రెండ్స్ చూడండి, ఆల్రెడీ పీపుల్ చికెన్ కబాబ్ కాదు, చికెన్ కబాబ్ అంటే కాల్చడు. పెద్ద ఏంటిది కోడిని పట్టుకొచ్చి కాల్చినాం, పోతున్నాం. కారం, ఉప్పు, పసుపు అన్ని కలుపుకొని రెడీగా పెట్టుకున్నాం ఆల్రెడీ ముందే. సైడ్ చాపు రెక్కల సంధిలో రాదు, ఆ పొక్కలల్లో మంచిగా రాక రాకు వెనక 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 రాక బాబు, పొక్కలు రాక అలా పెట్టాలి. ఇలా పెడదాం. అల్లదంతా కొన్ని ముందే చికెన్ సెంటర్లో కొట్టించుకున్నాం, అక్కడనే కాట్లు అయితే పెట్టుకున్నాం. మంచిగా కాట్లు పెట్టించి చికెన్ మసాలా కూడా మేము అక్కడే ఇంటి దగ్గరనే రెడీ చేసుకొని అన్నీ ముందు జాగ్రత్తగా తీసుకొచ్చుకున్నాం. ఇక పెట్టి అందులో పెట్టి రాకుడే, దానికి తోడు అరిటాకు తింటున్నాం. పురుసతిగా కింద కింద పడదని భయం ఉంది. కడగడం అవసరం లేదు. ఓ మై గాడ్, ఫ్లేవర్ పోతుంది. ఆకులు పడితే ఫ్లేవర్ పోతుంది. ఓకే ఓకే గాయస్, నెక్స్ట్ నెక్స్ట్ కట్టెలో పోతున్నాం ఫ్రెండ్స్ అని చెప్పాలా? కట్లే పోతాను అని చెప్పా ఫ్రెండ్స్, మేము కట్టెలో పోతున్నాం. దా ఇక కట్టెలో పోదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఎన్ని పట్టుకొచ్చినాం. ఒక్కటి తెమ్మంటే ఒక్కటి కూడా లేకుండా పీపకు పడుతావురా, పీపకు పొడవరు. ఫస్ట్ టైం చేస్తాను కదా, అంత కన్ఫ్యూజ్ అవుతాను. ఇదైతే దిగుతుంది, ఎందుకంటే నీళ్ళు పట్టుంటారు ఇక్కడ షెట్ కాడ. ఇది కార్యం కన్నవ కోడి మసాలా ఫోన్ కత్తి గాడు శీలరు ఆశీష్ గారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ఒక మేకు దిగేయాలి. ఈ పర్సన్ దిగేసాను, ఇలా తీసుకొని వస్తాను. చెయ్యి నరకు ఇంకింటికాన్ని ఉంటాడు మళ్ళీ ఒక 10 రోజులు చెయ్యి నరుకుతాను. ఇలా అరిటాకుని పెట్టేసుకోవాలి. అది డబుల్ వేసి మెకానిక్ వెనక నుంచి. సో ఫ్రెండ్స్, ఇగో ఇట్లా కోడిని ఇలా ఇలా పెట్టేయాలి. కోడి కొంచెం కొట్టాలి మరి. కిందికి ఇంకొత్త చెప్తా, బయటికి వెళ్ళినాయి. అది బయటికి వెళ్తాంది. చాలు చాలు, దీనికి కట్టు. ఇప్పుడు ఇట్లా ఇక కట్టుడు ఎందుకు అవసరం లేదు. కట్టు కింద పడుతుంది. ఇప్పుడు ఇట్లా కడితే చుట్టూరు గ్యాప్ ఉంటుంది కాబట్టి మంచిగా కొడుకుతుంది. ఇది గింత ముక్కదా, ఇంత ముక్కదా చెప్తా. ఏం కాదు, ఇంత అరిటాక్ కట్టి అరిటాక్ పెట్టి కట్టాలి. తీగ ఉడకది, లేట్ ఏం కాదు. ఒక్క లేయర్ దొరకది. వైరు నేను వైరు ముట్టలే, నువ్వే తిత్తి కాదే. నడుచుకుంటే వాళ్ళు కాలు రాడుతుంది. షేక్ పెట్టుకోని ఏం కాదు, పిచ్చి లైట్. అంటే ఈయన మాస్టర్ షెఫ్. మరి మాస్టర్ లేకుండా మేము ఎట్లా చేస్తాం చెప్పు. మనము తీగ అనేది గట్టిగా కట్టుకోవాలి. ఎందుకంటే కోడి అనేది కిందికి జారకుండా మంచిగా గట్టిగా కట్టేసుకోవాలి. కింద కూడా కట్టు, కింద ముడి బాగా దగ్గర కట్టకు, బాగా టైట్ కట్టు. ఏం టైటే కట్టరా, కట్టు. పొగ లోపల పోదు. 2 ముళ్ళు 3 ముళ్ళు ఎత్తాడు. 3 అద్దు 2 కాదు. 3 ఎత్తే నువ్వు ఇబ్బంది అయితే 3 ఎత్తే. ఓకే, ఇట్లా కట్టేసుకొని పీప పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్నే పీపల చికెన్ అంటారు. మీలాగపోతా కింద ఒక ఆకుండా సంథింగ్ పండిస్తుంది. ఇగో ఇట్లా తినడానికి కొంచెం సగం ఆకన్నా ఉంచుకోవాలి మా లెక్క. కానీ సగం ఆకు ఖరాబ్ చేసిండు మా బతుకు.
లైట్ ఇట్లా పీపని పెట్టేయాలి. పీపని పెట్టి ఇక మంట తలిగేయాలి. వచ్చేసి అగ్గి పెడతాను అది ఖచ్చితంగా పెట్టాల్సిందేనా? ఖచ్చితంగా. అంటే లోపలికి పోగొరకుండా. అయితే లోపలికి పోగ జరగకుండా పైన మంచి బరువు ఉన్న బండని పెట్టేయాలి. చలో కట్టెలు డాలు. చేతులు ఆడుకుంటాను. అది ఏంటిది? అది పీపలది అప్పుడు లేదు. పీపలది పెట్టుకొని రాలే. మంట పెట్టిగా ఫ్రెండ్స్, మనము ఇలా మన కట్టెలు అనేది ఇలా ఇరుక్కొని పీప చుట్టూ పెట్టుకోవాలి. పీప చుట్టూ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాపం పార్టీ అన్నం వల్లే మా వాడు మొత్తం గాయ అయిపోయి సూదినే లెక్క చేయట్లేదు. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. గుడ్డలు పెట్టాలి. పచ్చడి పసుపు పోసుకుందాం. తెల్లటి ఉప్పు వేసుకోవాలి. ఇంకా వీడియో కాల్ చేయండి. అయిపోయిన ఇంకా వీడియో కాల్ చేయాలి. వస్తాడు. ఎక్కడ ఉన్నాడు రా? వస్తాను అన్నాడు. షాప్ మూసుకొని రావాలి. షాప్ మూసుకొని వస్తాడు. రాగానే పడుకురాం మనం. రావాలి. థమ్స్అపా? థమ్స్అప్ పట్టుకుంటాం. కళ్ళు పడుకురామంటాం కానీ చెప్తారా? ఎక్కడా కానీ థమ్స్అప్ 2 లీటర్లు పట్టుకుంటాం అంటే. ఇంకా కట్టలే, చుట్టూరు కట్టలే. కాదు అది పట్టుకోపోరా. ఇంప వైర్ ఉన్నా అలా ఇంప వైర్ కొంచెం వచ్చిన గిటాయి ఇంకా బండ మీద చెట్టు మీద పెడతాను. ఈ విధంగా మంట చేసుకోవాలి. తనలాడుతున్న వ్యక్తులు నేను కూడా. దగ్గర బాగా తీసుడే దాన్ని ఇయ్యవా? ఇవో ఫ్రెండ్స్, ఫైనల్లీ అవుట్పుట్ ఇన్పుట్ ఇవో ఎట్లుంటుంది కథ. చికెన్ చూడు ఎట్లు ఉడికిందో, లోపల నుంచి ఉడికింది. ఇగో ఇట్లా కొత్తగా ఎంటర్ అయ్యాడు. బస్తీ ఇవ్వాలా వేరే ఉంటుంది కాకు. నేను అందుతానన్నా మీరే ఆవేశపడ్డారు. మామూలుగా వేడి తగిలింది అనమాట. టక్కని ఆ కింద కొయ్య వీకు, ఆ కొయ్యతో కొయ్య వీకు. సో దీన్ని తీసే ప్రయత్నంలో మేము చేస్తున్న పోరాటం. మొత్తం దుబ్బడతాం. బొక్క వేయడం ఆడింది, బొక్క మాడలే, ఏది మాడలే. ఓ ఆ గొంతిక తింపి ఉత్తగా పారేసిన వారా. ఇక తింపిండు పట్టు. సో దగ్గర నుంచి మీరు చూడొచ్చు. ఉంటుంది ఇప్పుడు గట్ల ఉంటుంది. తీగ తీయవా? తీగతో తింటామా? మసాలా అట్నే ఉన్నాను. బాగా సేపు అయింది అసలు. టూ మచ్ టైం అయింది. అంటే లేదు అది అదేంది అరిటాకు ఉండగానే అంత కాలింది. అరిటాకు లేకపోతే బొగ్గావు. అరిటాకు కూడా మనకి గిరిసేపోయింది కొంచెం. అరిటాకు లేకుంటే అరిటాకు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే పొగ పడుతుంది. తొందరది ఇట్లా బడికెళ్ళి వచ్చింది. కొని తింటావా? ఇంత ఇట్లా అయింది. మంచిగా అయిందిగా. పట్రా చూడు, ఇరుగు అగో, ఇటు చూపెట్టు. అగో గిట్లుంటుంది, మంచిగా అయింది. టేస్ట్ చూడు. పోయిరమ్మా చెప్తే మగవాడు ఆశీసు వేడి తగ్గిపోతుంది. తొందరగా పోయి రాపోను.
దుకాణం మంచిగానే అయింది, మస్తు అయింది. ఇప్పుడు ఎందుకు చూస్తాను మరి కూడా ఒకటి ఫస్ట్ తినాలని చూస్తాను లోకానికి ఒకటి అట్లా కాదు మంది సరిగా అయిపోతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను చూస్తాను మీ ఎత్తాను ఈడొక్కడే ఖాళీగా ఉన్నాడు, కెమెరామ్యాన్ కూడా ఖాళీగానే ఉన్నాడు అనుకో. ఎవ్వా మా దాన్ని కాళ్ళు కాదు. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల ముందు తీసేది ఉండే మొత్తం ఆయిల్ పోయేది పూసిన ఆయిల్ అలా పోడేదమ్మా. మసాలా తక్కువ నీళ్ళు వేరే ఉండాలి. ఇప్పుడు వేరే బక్క కింద చాలా వేరే కట్టుకుంటే